మీలో ఎంతమందికి ఈ చేప గురించి తెలుసు? దీన్నైతే పండుగప్ప ఆరెల్స్ ఉప్పు చేప అని అంటారు. నాకైతే ఈ రెండే పేర్లు తెలుసు. ఈ చేప అనేది నేను ఇక్కడ కనిపిస్తుంది కదా పిస్తా కవర్, ఆ పిస్తా కవర్‌లోనే తెచ్చుకున్నాననమాట ఊరు నుంచి. సో, మనం ఎప్పుడైతే డ్రై ఫ్రూట్స్ తెచ్చుకుంటామో అప్పుడు ఏం చేయాలి అంటే పిస్తా కవర్ ఇలా వస్తుంది కదా! ఆ కవర్ మీరు పడేయకుండా స్టోర్ చేసి పెట్టుకోండి. మనం ఎప్పుడైతే జర్నీస్ చేస్తాం కదా! అప్పుడు మనకి ఇది పనికొస్తుంది. అందులో మనం ఏమైనా మిక్చర్, ఆరెల్స్ నేను చూపించిన విధంగా చేప ఏదైనా డ్రై ఐటెమ్స్ పెట్టుకోవడానికి పనికొస్తుందనమాట. సో, ప్రతి ఒక్క వస్తువు పాడేయకుండా దాన్ని రీయూజ్ ఎలా చేయాలో ట్రై చేయండి. తప్పకుండా ఏ వస్తువైనా మనకు పనికొచ్చేదే ఉంటుంది. పనికిరానిదంటూ ఏది ఉండదు. మనం బుర్రకి పదును పెడితే మనకు అది అర్థమవుతుంది పనికొస్తుందా లేదా అని చెప్పేసి. సో, నేనైతే దీన్ని ఇలా ఫ్రై చేసేసుకున్నాను. ఇది పప్పుచారులోకి ఆరెల్స్ ఏదైనా చట్నీలోకి, టమాటా చట్నీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. సో, నేనైతే ఇలా ఫ్రై చేసుకున్నాను. మరి మీరు ఎలా చేస్తారో నాకు చెప్పండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.